ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి విశాఖపట్నం పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదివారం ఆయనకు 41 సిఆర్పిసి నోటీసులు అందజేశారు. ఈ కేసు, దీని వెనుకున్న కారణాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ నోటీసులు ఎందుకిచ్చారని చూస్తే దీని వెనుక ఒక పాత ఫిర్యాదుంది. టీడీపీ అధినేత చంద్రబాబును, అలాగే ఆయన కుటుంబ సభ్యులను దూషించారని, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొడాలి నానిపై ఆరోపణలున్నాయి. ఈ ఫిర్యాదును విశాఖకు చెందిన ఎస్ అంజనాప్రియ అనే మహిళ 2024లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబును దూషిస్తూ కించపరిచేలా కొడాలి నాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఆ ఫిర్యాదుపై పెద్దగా యాక్షన్ జరగలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పాత ఫిర్యాదును మళ్లీ వెలికితీసి దాని ఆధారంగా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు చాలా స్పీడ్గా స్పందించి కొన్ని సెక్షన్ల కింద కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అవేంటంటే సెక్షన్ 351(4), 352, 353(2), 196(1), బిఎన్ఎస్ 467, ఐటీ చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది. ఈ సెక్షన్లో చూస్తే ఇదొక సాధారణ కేసు కాదని, చాలా సీరియస్ కేటగిరీకి చెందిందని అర్థమవుతుంది. ఉదాహరణకు 41 సిఆర్పిసి నోటీస్ అంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు ఇచ్చే ఒక నోటీస్. అలాగే ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టారంటే సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చాలా సీరియస్గా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబును దూషించినందుకే ఈ నోటీసులను పోలీసులు నేరుగా గుడివాడకు వెళ్లి కొడాలి నానికి అందజేశారు. ఈ నోటీసులు అందే సమయానికి కొడాలి నాని యొక్క హెల్త్ కండిషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొద్ది నెలల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మొదట హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం ముంబైకి తరలించారు. అక్కడ ఆయనకు ఒక కీలకమైన సర్జరీ కూడా జరిగిందని తెలుస్తుంది. ఆసుపత్రిలో పూర్తిగా కోలుకున్న తర్వాత ముంబై నుంచి హైదరాబాద్కి తిరిగొచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం గురించి చర్చ నడుస్తున్న టైంలోనే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. లుకౌట్ నోటీస్ అంటే ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి చేసే ఒక చర్య. ఈ నోటీసులు ఎందుకొచ్చాయనేది స్పష్టంగా తెలియకపోయినా ఆయనపై ఉన్న వేరే కేసులకు ఇది సంబంధించిందై ఉండొచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కేసులో పోలీస్ స్టేషన్లో సంతకం చేయడం కోసం కొడాలి నాని గుడివాడకు వెళ్తున్నారట. సరిగ్గా ఈ సమయంలోనే విశాఖ పోలీసులు ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. అంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి ఈ నోటీసులు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం నోటీసులు ఇవ్వడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక ప్లానింగ్ ఉంది. ఒక పక్క లీగల్ ప్రాసెస్లో ఫాలో అవుతూ మరో పక్క అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పరిణామం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో, ముఖ్యంగా కొడాలి నాని ఫ్యాన్స్లో చాలా కలవరం సృష్టించింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలు ఇప్పుడు ఇలా వెంటాడుతున్నాయి. ఇది రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, వాటి పరిణామాలు ఎంత సీరియస్గా ఉంటాయో తెలియజేస్తుంది. అప్పుడు ఆయనకు లీగల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ కేసులో కొడాలి నాని ఎలా రెస్పాండ్ అవుతారు అని. ఆయనపై నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఈ నోటీసుల వల్ల ఆయన లీగల్గా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు? వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై చేసిన విమర్శలకు ఇప్పుడు చట్టం ద్వారా లెక్కలు అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.